హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ దిశ లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి జూన్ నుంచి డిసెంబర్ వరకు వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే ట్రిపుల్ సింబల్ని క్లిక్ చేయండి. నిన్న సాయంకాలం సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే నిన్న రాత్రి సమయంలో కూడా మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు అనేవి నమోదయ్యి, ఈ వర్షాలన్నీ మనకి ఒంగోలు, చీరాల వైపు మనకి సముద్రం వెంబడి అయితే వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో నమోదవుతున్నాయి. కాబట్టి దివిసీమ భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అలాగే మనకి అక్కడక్కడ మాత్రమే జిల్లాలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈదురుగాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు సముద్రం వెంబడి ప్రయాణిస్తున్నాయి కాబట్టి ఉరుములు, మెరుపులు, పిడుగులతో, ఈదురుగాలులతో వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. మనకు యథావిధిగా ఎండల తీవ్రత అనేది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అనేది నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం ఈ పరిసర ప్రాంతాల 32 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలను, కొన్ని భాగాల్లో విజయవాడ 37 డిగ్రీలు, అలాగే తిరుపతి 37 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మచిలీపట్నం, దివిసీమ భాగాల్లో కూడా మనకి 32 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం జరుగుతుంది. కాబట్టి యథావిధిగా మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి వర్షాలు అనేవి తెలంగాణ, మధ్యాంధ్ర, రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాంధ్రాలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, ఉబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో కూడా మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఈ వర్షాలన్నీ మనకి ఏప్రిల్ 20 వరకు మాత్రమే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. ఎందుకంటే ఉరుములు, మెరుపులు, పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. కొన్ని భాగాల్లో వడగాళ్ళు కూడా వీచే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో అంటే మనకి ఏప్రిల్ 18 నుంచి పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వడగాళ్ళు వీచే అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఒక పక్కన ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మరి మనకి అకాల వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏప్రిల్ 17 నుంచి మనకి వడగాళ్ళు అనేవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కొన్ని భాగాల్లో వర్షాలు ఉంటాయి, మరి కొన్ని భాగాల్లో వడగాళ్ళు అనేవి వీచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వడగాళ్ళు వీచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఏప్రిల్ 20 నుంచి మనకి ఏప్రిల్ 30 తారీఖు వరకు వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మరలా మనకి మే మొదటి వారంలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాని గురించి రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత వాతావరణంలో మనకి ఏప్రిల్ 20 వరకు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు నమోదవడం జరుగుతుంది. కొన్ని భాగాల్లో వడగాళ్ళు కూడా రానున్న రోజుల్లో వీచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఎండల తీవ్రతతో పాటు వడగాళ్ళు కూడా తారేడారి ప్రాంతం నుంచి మనకి ఆంధ్ర మరియు తెలంగాణకి మనకి పొడిగాళ్ళు వీచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మే చివరి వారం నుంచి మనకి వర్షాలు అనేవి సాధారణ కంటే అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి జూన్ నెలలో మనకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. కాబట్టి మనకి జూన్, జూలై, ఆగస్టు ఈ నెలలో మనకి సాధారణ కంటే అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి సాధారణ కంటే అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి రాయలసీమ జిల్లాలో సాధారణ వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి తక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి సాధారణ కంటే అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఈ మ్యాప్ చిత్రం ప్రకారం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మనకి ఋతుపవనాల ప్రభావం వల్ల మనకి సాధారణంగా వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి ఎల్నినో కానీ లానినో కానీ ఏర్పడకపోవడం అంటే పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు తటస్థంగా ఉండటమే ఇందుకు కారణం.
ఇది వచ్చే శీతాకాలం సీజన్ వరకు ఇలాగే ఉంటుందని మనకి ఈ మ్యాప్ చిత్రం ప్రకారం అయితే కనిపిస్తుంది. కాబట్టి పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చుతగ్గులు లేకుండా నిశ్చలంగా ఉండటమే ఇది మొదటిసారి. కాబట్టి ఈ మ్యాప్ చిత్రం ప్రకారం మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న లానినో అనేది ముగిసిపోయి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అంటే ఋతుపవనాలు అనేవి సాధారణంగా ఉంటాయని తెలిపింది. దీనివల్ల మనకి ఎటువంటి కరువు అనేది ఉండదు, వరదలు అనేవి అత్యధికంగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి సాధారణ కంటే అత్యధికంగా వర్షాలు అనేవి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో కూడా మనకి తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో అంటే మనకి జూన్, జూలై, ఆగస్టు ఈ నెలలో మనకి కనిపించే అవకాశం అయితే ఈ మ్యాప్ చిత్రం ప్రకారం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో ఈ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా అంచనా వేసి మనం క్లారిటీగా వీడియో అనేది అందజేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి రానున్న రోజుల్లో మనకి సాధారణ కంటే అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి.